కనపడతా ఉంది, వీళ్ళే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. కాబట్టి మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. గౌతమ్ ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. అంటే దీన్ని మీరు మీద అంటే ఏదో అంటారు కదా, బలుపుని చూసి వాపు ఇలాంటి కొన్ని డైలాగులు ఉంటాయి, నేను అన్ను. కానీ ఇది మీరు దీన్ని ప్రామాణికంగా తీసుకోకండి. బట్ సర్వే ప్రకారం అయితే కేకే గారిది ఒక మంచి సర్వే అనేది కొంచెం అంత సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకే లీడ్ 55 ఎంత 55.2% మీకే చూపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్కి 37.8%, బీజేపీకి 7%. లాస్ట్ టైం 7% వచ్చింది, ఇప్పుడు కూడా అదే వచ్చినట్టుగా కూడా కనపడతా ఉంది. సో ఏంటి మరి దీన్ని ఎలా చూస్తారు? అంటే దీన్ని గెలుపు అవకాశాలను ఏ విధంగా చూస్తారు మీరు? స్టూడియోలో ఉన్న పశుపతి సార్ గారికి, అదేవిధంగా పల్నాటి వెంకరెడ్డి గారికి, మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే ఈరోజు మేము గతం నుంచి చెప్తున్న వైఖరి ఏదైతే ఉందో, అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గతంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో అది చేస్తున్న విధ్వంసకర పాలన, విచ్ఛిన్నకర పాలన, దాని మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇంకా సిటీలో అది ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదని చెప్పేసి అయితే మేము ప్రధానంగా చెప్తూ వచ్చాము. ఇప్పుడు అంటే ఈ సర్వే రూపంలో కూడా అది స్పష్టమవుతా ఉంది. సరే, మీరు అన్నట్లు అంటే సర్వేలు కొన్ని అంటే అది కొంత అంచనాల వరకే ఉపయోగించుకోవాలి తప్ప పూర్తిగా మనం అదే రకంగా మనం చేసుకోవడానికి లేదు. అదేవిధంగా మాకున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అయితే మాకు ఖచ్చితంగా అది గెలుపు అవకాశాలు మాకే అనుకూలంగా ఉన్నాయని మేము అంటున్నాం. సరే, సర్వే సంగతి ఎందుకంటే మేము చేస్తున్నాము, మేము చేసిన అభివృద్ధి పనులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఉన్నదాన్ని పట్టుకొని అది ఉండడం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏం లేదనేది ప్రధానం వాస్తవ పరిస్థితులు. వాళ్ళు ఇస్తానన్న తులం బంగారం లేదు, స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానన్న 2,500 లేవు. ఇవి పట్టణాల్లో చూపించే ప్రధానమైన ఇంపాక్ట్స్ ఇక్కడ సిటీలలో. సరే, గ్రామీణ ప్రాంతంలోకి వస్తే రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవి కూడా పనిచేస్తాయి వీటితో పాటు. కానీ ఇక్కడ ఈ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ దాంతో పాటు ఐటీ ఎగుమతులు, అదేవిధంగా అంటే జాబ్ లెవెల్లో, అదేవిధంగా హైదరాబాద్ సిటీ ఈరోజు ఒక సర్వాంగ సుందరంగా కనబడుతుంది అని చెప్పేసి అంటే ఆనాడు ఆ 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసిన విశేషమైన కృషి ఉంది కాబట్టే ఇదొక సుందర నగరంగా, పేరెన్నిక నగరంగా ఉంది. అంటే గతం నుంచి దానికి ఒక వారసత్వం ఉంది. ఆ దాన్ని మరింత ఇనుబడింపజేసే విధంగా బీఆర్ఎస్ పరిపాలన గత 10 ఏళ్లలో కొనసాగింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మేము ముందంజలో ఉన్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మీరు హైడ్రా తీసుకొని, అదేవిధంగా మూసీ తీసుకొని, మూసీ పేరుతో డెవలప్మెంట్ చేపిస్తామని చెప్పి అంటే ప్రజలు చాలా మటుకు ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా పేద బిక్క జనం. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కూల్చటం, వాళ్ళని రోడ్డు పాలు చేయటం, వాళ్ళ జీవితాలని ఒక ప్రశ్నార్థకంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది అంత తేలిగ్గా ఉండదని మేము అనుకుంటున్నాం. మా పార్టీ యొక్క అంచనా ఏంటంటే ఇది చాలా సీరియస్ ఇంపాక్ట్ పడుతుంది. అక్కడ ఉన్న మనం గతంలో కూడా చర్చల్లో మాట్లాడుకున్నట్టు అక్కడ అంటే జూబ్లీ హిల్స్ అంటే పేదరికం ఉంది, ధనిక వర్గము ఉంది, పేదరికం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పేదరికం మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ తెలుసు ఈ ప్రాంతంలో, ఈ హైదరాబాద్ సిటీలో అంటే పేద బతుకులు ఎట్లా ఉన్నాయి, దేని మీద ఆధారపడి జీవిస్తున్నాయి, వాళ్ళ బతుకు తెరువైంది, వాళ్ళు కట్టుకున్న 60 గజాల ఇళ్లలో కావచ్చు, 20-30 గజాల ఇళ్లలో కావచ్చు, ఆ ఇళ్లలో ఎంత కుక్కి బతుకుతారో అటువంటి ఇళ్లను ఎట్లా కూల్చి వీళ్ళు రోడ్డు మీదకి తెచ్చారు అనేది ప్రతి ఒక్కళ్ళకు ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది. కాబట్టి దాని బేస్తో చూసుకున్నా, ఈ పథకాలు అమలు చేసే బేస్తో చూసుకున్నా మాకు ఎడ్జి ఉంది. మీరు బస్తీ దవాఖానాలు కూడా తీసుకోండి, మేమున్నప్పుడు ఎటువంటి సౌకర్యాలు కల్పించాము, ఎటువంటి మందులు అక్కడ అందుబాటులో ఉంచాము, మొత్తం గవర్నమెంట్ సెక్టార్లో. అదేవిధంగా బస్తీ దవాఖానాలు ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి అభివృద్ధి ఉంది వాటిలో. ఈరోజు ఏ విధంగా అసలు మందుల కోసం ఎట్లా నిలబడాల్సిన, ఈవెన్ గాంధీ హాస్పిటల్లో కూడా లేని పరిస్థితి. అంత పెద్ద హాస్పిటల్, బస్తీ దవాఖానాలు మూడబడమే కాదు, పెద్దది, మన రాష్ట్రానికి ఒక పేరెన్నికగా ఒక హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి, మాట్లాడుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సిటీలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అటు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అదేవిధంగా పేదవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ధనిక వర్గం ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. కాబట్టి నిన్న జరిగిన దాంట్లో చూడండి, మీరు సినీ కార్మికులకు మేము అంత పెద్దగా చేస్తాం, ఇంత పెద్దగా చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీటింగ్ పెడితే, నిన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే
పెద్ద ఎత్తున సినీ కార్మికులు వచ్చి గొడవలు చేశారు. మాకు ఇస్తానన్న వల్లభనేని అనిల్ సమ్ పర్సన్ వల్లభనేని అనిల్ ఆయన నుంచి మమ్మల్ని కాపాడుతానని చెప్పేసి ఆ రోజు చిత్రపురి కాలనీ ఆ రోజు కాపాడుతానని చెప్పేసి హామీ ఇచ్చి 2 ఏళ్ళైనా మమ్మల్ని పట్టించుకోకపోవడం ఎట్లా కరెక్ట్ అవుతుందో చెప్పని చెప్పేసి నిలదీయడానికి వచ్చి అంటే ఇటువంటి చాలా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలన్నీ ఎగిరిపోయి నిన్న కొత్తగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమని, మీరు జూబ్లీ హిల్స్ ని గెలిపించివ్వండి అభివృద్ధి ఏంటో చూపిస్తా, అసలు రూపాయి లేదని చెప్పేసి తనే చెప్తాడు, అసలు అభివృద్ధికి డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు. నన్ను కోసిన అడ్డంగా నిలువుగా కోసిన 18,500 కోట్ల రూపాయలు తప్ప నా దగ్గర రూపాయలు లేదు. ఏం చేస్తారు? నన్ను చంపుతారా? కోసుకొని తింటారా? ఢిల్లీకి పోతే మాట్లాడేటోడు లేదు, అంటే దొంగలాగా చూస్తున్నారా అని చెప్పేసి అన్న మనిషి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను అభివృద్ధి నీకెవరు చేయొద్దన్నారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పక్కన పెట్టండి, చెయ్యొద్దన్నది ఎవరు? సరే ఈ దానికి చేయలేవు, మిగతా 64 సీట్లు నువ్వు గెలిచినావు కదా, పార్టీ గెలిచింది కదా, ఈ వాళ్ళు ఎమ్మెల్యేలు ఆవేదన పడిపోతున్నారు. 64 నియోజకవర్గాల్లో మేము ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకొని పోవాలి, ఏ అభివృద్ధి పనులు చేసి చేయడానికి పోవాలి? ఏదో పెళ్లిళ్ళు పేరంటాలు చావులు బతుకులు తప్ప మేము నియోజకవర్గంలోకి వెళ్ళి మేము ఈ అభివృద్ధి నిధులు తెచ్చినామని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు. మాకు నిధులు రావట్లేదు అని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అనేక మంది ఎమ్మెల్యే మాట్లాడారు. నిన్న ఎన్ఎం శ్రీనివాస్ అనుకుంటాను, రెడ్డి మహబూబ్ నగర్, తను కూడా మాట్లాడడం జరిగింది. అంటే చాలా మంది అంతకుముందు కూడా చెప్పారు, కానీ తను లేటెస్ట్ గా చెప్పిన మాటలు. కాబట్టి నిన్న విహెచ్ గారు సార్ మీరు పథకాలు అమలు చేయలేదు అని అంటే కొన్ని చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూనే సార్ తులం బంగారం యాడ్ ఇస్తాం రాబాయ్ మేము 1,50,000 రూపాయలు 30,000 రూపాయలు అయింది అని చెప్పేసి తనే మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలకు కావాల్సిన విషయాలు ఇచ్చిన హామీలు పెద్ద ఎత్తున. గౌతమ్ గారు మీకు కూడా క్వశ్చన్, ఇప్పుడు మీరు కూడా ఏమి ఆలోచించి 10 లక్షల రూపాయలు ఒక దళిత బంధు కింద మీరు ఇవ్వగలిగారు? అంటే మన బడ్జెట్ ఏంటో, మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏంటో కూడా మనకు తెలుసు. మన బడ్జెట్ మించిపోయే కార్యక్రమాలు మనం సంక్షేమ ఫలాలుగా మనం వాళ్ళకి ఇవ్వకూడదు. కేసీఆర్ గారు ఒక పైలట్ ప్రాజెక్టుగా పెట్టి దాన్ని ఒక ప్రతి దళితుడికి ఎవరు అర్హుడైన దళితుడికి ప్రతి ఒక్కడికి కూడా 10 లక్షలు దళిత బంధు అన్నారు. సరే బీసీ బంధు అన్నారు, తర్వాత పక్కన పెట్టండి, ఎందుకంటే బీసీ బంధు అనేది ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. దళిత బంధు మాత్రం ఎంతో కొంతమందికి అయితే లబ్ధి చేకూరింది. కానీ అది కూడా నేనేమంటున్నానంటే అది కూడా భారమే కదా, అది కూడా ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ భారమే కదా. ఇప్పుడు అలాంటి హామీలు కాకుండా మీరు అన్నట్టుగా వీళ్ళు అదే పని చేశారు, మీరు గతంలో కూడా అదే పని చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీరు రవి గారు నేనేమంటున్నానంటే మీరు పథకాన్ని అనౌన్స్ చేయడం తప్పంటున్నారా, అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వకపోవడం తప్పంటున్నారా? అనౌన్స్ చేయడం తప్పు, చేసిన తర్వాత ఇవ్వకపోవడం తప్పే అని మీరు అంటున్నారు. మేము అనౌన్స్ చేశాము అంటే తీర్చగలిగేవి అయితే పర్లేదు. నేనేమంటున్నానంటే మీరు దానికి దళిత బంధుకు సంబంధించింది మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ఎస్సీ కార్పొరేషన్ ఉంది. ఆ ఎస్సీ కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తాము. ఆ నిధులు కేటాయించే విషయంలోనే ఇక్కడ మా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించింది ఏంటంటే ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, మనం ఏదైతే కార్పొరేషన్ ద్వారా పెట్టుకొని చాలామందికి రాక 1,000, 2,000, 10,000, 20,000 ఈ రకంగా వచ్చి ఇబ్బంది పడే కంటే దాంతో పెద్దగా ఈరోజు వస్తున్నది కూడా లేదు. కాబట్టి ప్రత్యేకంగా ఒక పథకాన్ని పెట్టి ఒక నియోజకవర్గంలో ఒక 50 మందో 100 మందో 200 మందో ఎంపిక చేసి వాళ్ళని ఒక నిర్దిష్టంగా మనం ఎంపిక చేసుకొని చేస్తే బాగుంటుంది. ఆ నిధులనే నాకు తెలిసి ఇటు డైవర్ట్ చేసి ఉండొచ్చు తప్ప ప్రత్యేకంగా ఇంకో పెద్ద ఎత్తున దీనికి కేటాయించి ఏదో చేసిందైతే కాదు. దాని నుంచి ఈ కార్పొరేషన్ నుంచి అదేవిధంగా దీనికి కేటాయించడము ఏదన్నా ఉంటే దాని ద్వారా కొనసాగించడం లాంటిది జరిగింది. రెండోది ఈరోజు తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాట్లాడింది ఎన్ని తులాలు పెడితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కళ్యాణ లక్ష్మి 1,116 అయితే అది అందరికి అందుతున్నాయి, అన్ని వీళ్ళు ఏం చేశారంటే దానికి తోడుగా ఇంకో 1,00,000 రూపాయలు యాడ్ చేసి తులం బంగారం అన్నారు. సరే వీళ్ళ దరిద్రం బాగోకేమో అది ఏకంగా 1,50,000 అయిందని. సో వాడు భారమే కాదు సార్, వీళ్ళ దరిద్రము ఇంకొకళ్ళ అదృష్టం కాదు సార్. బంగారానికి పెరిగే విధానమే ఉంటది. సరే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, పెరిగే లక్షణమే ఉంది ఇప్పటికి వరకు అయితే మార్కెట్ లో. ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే దాదాపు 1,50,000 రూపాయల కంటే ఇంకా ఎక్కువనే మించిపోయేటట్లుంది. 2 లక్షల వరకు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ రోజు ఉన్నదానికి వాళ్ళు ఇచ్చే హామీ ఇచ్చే నాటికే దాని ధర ఎక్కువ, ఆ రోజు మార్కెట్ పరిస్థితుల్ని బట్టి.
ఈ రోజు దానికి పరింతలు ఎక్కువైంది. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఏదైతే బీసీలకు 42% ఖచ్చితంగా ఇచ్చే ముందుకు పోవాలని చెప్పి ఎట్లా అంటే అంటున్నారు. ప్రజలు కూడా నువ్వు తులం బంగారం ఇస్తానన్నావు కదా, ఎక్కడికి పోయిందని చెప్పేసి. సరే మీరు అంటున్నట్టు తులం బంగారం మరీ అధికము, సరే ఏదో రకంగా అనుకుందాం కాసేపు మన చర్చ కోసం. మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు ఎట్టు పోయినాయి? దాదాపు 2 సంవత్సరాలు కదా. ప్రతి మనిషికి ఇచ్చే ప్రతి మహిళకి ఇస్తానని చెప్పేసి మాట్లాడినావు కదా. సరే ఈ రోజు తీసుకుంటే 2,000, రేపు తీసుకుంటే 4,000 అని చెప్పేసి నువ్వే అదే కదా, వాళ్ళే చెప్పింది కదా, ఇది వాళ్ళ మాటల్లోనే కదా. ఈ రోజు తీసుకుంటే 10,000, రేపు మేము వస్తే 15,000 రూపాయలు అని చెప్పేసి రైతులకు చెప్పింది వాళ్ళే కదా. అంటే చాలా సీరియస్ గా అంటే ఇది మేము చేస్తాం అని చెప్పేసి మాట్లాడు. జర్నలిస్టులు కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని సరే డబ్బులే లేవంటున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్తున్నారు సార్ చేస్తామంటే? కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్ల చరిత్ర ఉంది, అనుభవం ఉంది, సంపద ఎట్లా సృష్టించాలనో మాకు తెలుసు, వచ్చే సంపదను ఎట్లా తీసుకురావాలనో తెలుసు, పంచడం ఎట్లా తెలుసు, పరిపాలన ఎట్లా చేయాలనో తెలుసు. మా కాంగ్రెస్ పార్టీకి ఎవరికి నేర్పాల్సిన అవసరం లేదని చెప్పేసి పెద్ద గొప్పలు చెప్పారు. దాన్ని కూడా తప్పు పట్టట్లేదు. వచ్చిన డబ్బుల్ని వాళ్ళు చెప్పిన ఈ పరిస్థితికి మీరే కారణం అంటున్నారు. ఏంటి అబద్ధాలు చెప్పమని మేము చెప్పినామా? అంటే దొంగ హామీలు ఇవ్వమని మేము నిజంగానే వీళ్ళు ఇద్దాం అనుకున్నా మీరు చేసిన అప్పుడు వల్ల మేము ఇలా పోతున్నాం మాట్లాడతారు. మీరు చేసిన అప్పుడుకి మేము మిత్రులకు అట్లాగే చచ్చిపోతున్నాం, ఈ డబ్బులు అటే డైవర్ట్ అయిపోతున్నాయి. అదే వీళ్ళు చెప్పే డైలాగ్ వాళ్ళు పదే చెప్పే అబద్ధాన్ని మనం కూడా దాన్ని నిజమా కాదా అని చెప్పేసి మనం కూడా మన ఇంటలెక్చువల్స్ లాంటి వాళ్ళము కొంత మనం కూడా హోంవర్క్ చేయాలి. ఎట్లా చేయాలి? మేము తెచ్చిన అప్పు ఎంత, దానికి కడుతున్న వడ్డీ ఎంత. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లోనే, కాగ్ రిలీజ్ చేసిన దాంట్లోనే 2,300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కట్టట్లేదని చెప్పేసి కాగ్ చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం వచ్చిన డబ్బంతా కూడా వచ్చినంతా కూడా మేము అటే కడుతున్నాం అని చెప్పేసానంటే మరి మిగతా పరిపాలన డబ్బులు ఎక్కడి? అబద్ధాలు ఎందుకు చెప్పాలి? దీన్ని ఒకసారి మనం రూఢి చేసుకున్న తర్వాత, రూఢి చేసుకున్నంత వరకు అనుమానంగా మాట్లాడాలి. రూఢి చేసుకున్న తర్వాత ఎందుకే అట్లా మాట్లాడతాం అని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైతుందనంటే ఆ అబద్ధాన్ని పదే చెప్పి ఆ రోజు నమ్మిరు ప్రజలు, ఈ రోజు నమ్మడానికి సిద్ధంగా లేరు. అది మాత్రం వాస్తవం. రేపు ఖచ్చితంగా మేము సరే సర్వే ఒకటి మాకు బలం చేకూర్చినా మానసికంగా, రేపు ఖచ్చితంగా మేము ఫిజికల్గా మేము అక్కడ పరిస్థితులు మాకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా జూబ్లీ హిల్స్లో మా జెండానే ఎగురుతుంది, మా అభ్యర్థి గెలవబోతుంది, సునీత గారు బంపర్ మెజార్టీతో రాబోతున్నారనే ఒక విశ్వాసంతోనైతే మేము ఉన్నాం. ఓకే, రైట్. పివి రెడ్డి గారు, సో గతంలో అంటే ఈ సర్వేని అంటే మనం మిమ్మల్ని డిస్కస్ చేసినట్టు కాదు, కానీ మళ్ళీ బీజేపీ మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కేకే సర్వే ప్రకారం 7% వచ్చింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏ డివిజన్లో చూసుకున్నా కూడా మీకు మ్యాక్సిమం 5.2, 3.3, 4.8, 5.5, 6.7, 6.9, 7